ఏపీలో రైతులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్. ప్రభుత్వం రబీ పంట ఉత్పత్తుల కొనుగోలుకు శ్రీకారం చుట్టింది. గత నెలలో శనగల కొనుగోలుకు అనుమతి ఇవ్వగా, తాజాగా మినుము, పెసలు, వేరుశెనగ సేకరణకు అనుమతి ఇవ్వడంతో ఆర్బీకేల ద్వారా కొనుగోలుకు ఏపీ మార్క్ఫెడ్ ఏర్పాట్లు చేసింది. రబీ 2023-24 సీజన్లో 7 లక్షల ఎకరాల్లో శనగ, 7.50 లక్షల ఎకరాల్లో మినుము, 1.92 లక్షల ఎకరాల్లో పెసలు, 1.61 లక్షల ఎకరాల్లో వేరుశెనగ పంటలు సాగు చేశారు. శనగ 5.26 లక్షల టన్నులు, మినుము 3.89 లక్షల టన్నులు, వేరుశెనగ 1.86 లక్షల టన్నులు, పెసలు 84,000 టన్నుల దిగుబడులొస్తాయని అంచనా ఉంది. క్వింటాల్ శనగలకు 5,440 రూపాయలు, పెసలు 8,558 రూపాయలు, మినుముకు 6,950 రూపాయలు, వేరుశెనగకు 5,850 రూపాయల చొప్పున ప్రభుత్వం కనీస మద్దతు ధర నిర్ణయించింది. అలాగే కనీస మద్దతు ధరకు శనగలు 1,14,163 టన్నుల సేకరణకు గత నెలాఖరున ప్రభుత్వం అనుమతిచ్చింది. తాజాగా 97,185 టన్నుల మినుము, 46,463 టన్నుల వేరుశెనగ, 17,505 టన్నుల పెసలు సేకరణకు అనుమతి ఇవ్వడంతో ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేసేందుకు ఏపీ మార్క్ఫెడ్ ఏర్పాట్లు చేసింది. పంట నమోదు ఆధారంగానే ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారు. పంట కోతల తేదీ ఆధారంగా కొనుగోలు తేదీని నిర్ధారిస్తున్నారు. దళారుల బెడద లేకుండా బయోమెట్రిక్ తప్పనిసరి చేశారు. సేకరించిన ఉత్పత్తులను సులభంగా ట్రాక్ చేయడానికి వీలుగా సంచులకు క్యూఆర్ కోడ్, RFID ట్యాగ్ చేస్తున్నారు. రబీ పంట ఉత్పత్తుల సేకరణకు ఏపీ ప్రభుత్వం అనుమతిచ్చింది. శనగలు, మినుము, పెసలు, వేరుశెనగ సేకరిస్తున్నారు. మార్కెట్లో కనీస మద్దతు ధర దక్కని వారు ఆర్బీకేల్లో తమ పంట వివరాలను నమోదు చేసుకోవాలని అధికారులకు సూచించారు. మార్కెట్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని తొందరపడి ఏ ఒక్క రైతు తమ పంట ఉత్పత్తులను MNC కంటే తక్కువ ధరకు అమ్ముకోవద్దని అంటున్నారు.